శ్రీ వెంకటేశ్వర దర్శనము. ఓం మధుసూదనాయ నమః. ఈ పవిత్ర తిరుమలలో శ్రీ వెంకటేశ్వరునిగా వెలిసిన శ్రీమన్నారాయణ నీకు జయమగుగాక. నీకివే మా నమస్కారములు. మా సర్వస్వము నీవే తండ్రి. నీవే నిత్యుడవు. నీవే విశ్వేశ్వరుడవు. నీవే విశ్వాత్మకుడవు. నీవే విశ్వపరాయణుడవు. మధువు అనే రాక్షసుని సంహరించిన శ్రీమన్నారాయణుడు మాధవుడు అనబడుతున్నాడు. అతడే శ్రీనివాసుడు, శ్రీ వెంకటాచలపతి, శ్రీ వెంకటాధీశుడు. ఓ స్వామి, నిన్ను ఇంద్రియములతోడ కానీ శాస్త్ర పాండిత్యము వలన కానీ తెలుసుకొనలేము. ఏ ప్రయాణమునకు అందని వాడవు నీవే. ఓ శ్రీనివాస, సమస్త జీవరాశుల ఇంద్రియ నియంత్రణకు నీవే ఇంద్రియ నియంత్రకునివి నీవే. ఊర్ధ్వ అధో మధ్య అనబడే మూడు దిక్కులకు ఆశ్రయమైన వాడివి నీవే. కేవలం నీ నామ స్మరణ చేతనే సర్వపాపాలు నశిస్తాయి. ఆనందము, తృప్తి, దుఃఖరాహిత్యము, సౌలభ్యము, క్షేమము, స్వర్గము ఇవన్నీ నీ నామస్మరణ వలననే తప్ప మరే యజ్ఞ యాగాదుల వలనను సాధ్యము కావు. భక్త సులభుడవు నీవే. అందరి యోగక్షేమాలు వహించేది ఆ శ్రీమన్నారాయణుడే. సోమకాసురుడు వేదాలను దొంగలించి సముద్రములో దాక్కున్నప్పుడు మత్య అవతారమెత్తి వారిని సంహరించి వేదాలను రక్షించాడు. క్షీరసాగర మదనం సమయములో కూర్మావతారమెత్తి మందర పర్వతం మునిగిపోకుండా కాపాడాడు. నరసింహ అవతారమెత్తి హిరణ్యకశిపుని సంహరించాడు. వామనవతారమెత్తి బలిచక్రవర్తిని పాతాళానికి పంపినాడు. ఇలా అనేక అవతారాలెత్తి దేవతలను, సాధుసజ్జనులను సర్వవేళలా రక్షిస్తున్నది శ్రీమన్నారాయణుడే. ఈ కలియుగములో మానవుల బాధలను తొలగించడానికి వెంకటాద్రిపై శ్రీనివాసునిగా వెలిసిన పరబ్రహ్మమూర్తి ఇతడే. శ్రీమన్నారాయణుడు అత్యంత తేజోమూర్తి. అంతటి దివ్య ప్రకాశమూర్తి నివసిస్తున్నందువలననే వెంకటాద్రి అత్యంత తేజోమయంగా కనిపిస్తుంది. వెంకటాద్రిపై ఉన్నంతకాలము భక్తుల మనసులు ఏదో తెలియని ఆనందంతో నిండి ఉంటాయి. కొన్ని వేల కోట్ల సూర్యుల యొక్క కాంతితో శ్రీమన్నారాయణుడు ప్రకాశిస్తుంటాడు. ఈ ప్రచండ కిరణాల నుండి అగ్నిదేవుడు 108, సూర్యభగవానుడు 116, చంద్రుడు 132 కిరణాలను మాత్రమే గ్రహించగలిగారు. ఈ కిరణముల చేతనే ఈ జగత్తంతా ప్రకాశిస్తున్నది. సర్వ ప్రాణులకు జీవశక్తి అత్యంత తేజోమయమైన ఈ కిరణాల వలననే కలుగుతున్నది. పగటియందు సూర్యకాంతి చేతను, రాత్రియందు చంద్రకాంతి చేతను, సంధ్యవేళల యందు అగ్ని యొక్క కాంతుల చేతను ఈ విశ్వమంతా ప్రకాశిస్తున్నది. శ్రీ వెంకటేశ్వర దర్శనం 24వ పేజీ. ఒకసారి యజ్ఞవల్కుడు విదేహ దేశాధిపతి అయిన జనక మహారాజు వద్దకు వచ్చాడు. గురువు రాకకు ఆ మహారాజు ఎంతో సంతోషపడి ఎన్నో సత్కారాలు గావించాడు. అనేక నమస్కారాలు చేశాడు. కాస్త విశ్రమించిన తర్వాత జనకుడు యజ్ఞవల్కునితో, గురుదేవా, మీరు అత్యంత విజ్ఞానవంతులు, సర్వము తెలిసిన వారు. ఎంతో కాలముగా నాకొక సందేహము కలదు. నా యందు దయ ఉంచి ఈ సందేహమును తీర్చవలసింది అని వినయంగా వేడుకొన్నాడు. యజ్ఞవల్కుడు అందుకు సంతోషించి తప్పక చెప్పమని అన్నాడు. అప్పుడు జనకుడు, స్వామి, ఈ లోకములో జీవులందరూ ఏ వెలుగు చేత తమ నిత్యకర్మలు కొనసాగిస్తున్నారు అన్నాడు. అప్పుడు యజ్ఞవల్కుడు, సూర్యుని వెలుగు వలనే ఈ జగత్తంతా సాగుతున్నది అని అంటాడు. గురుదేవా, మరి రాత్రివేళ ఈ సూర్యుడు ఉండడు కదా, అప్పటి పరిస్థితి ఏమిటి అన్నాడు. అందుకు యజ్ఞవల్కుడు, నాయనా, రాత్రి చంద్రుని కాంతితో ఈ పనులన్నీ జరుగుతాయి అంటాడు.
మహర్షి, మరి సూర్యచంద్రులిద్దరూ లేనప్పుడు పరిస్థితి ఏమిటి అన్నాడు జనకుడు. నాయనా, సూర్యచంద్రులిద్దరూ లేనప్పుడు అగ్నిదేవుని వలన, అంటే దీపపు కాంతి వలన సమస్త జీవకోటి తన కర్మలను ఆచరిస్తున్నది అన్నాడు యజ్ఞవల్కుడు. జనకుడు ఈ సమాధానాలను విని మిక్కిలి సంతోషించి, గురువర్య, సూర్యచంద్రులు, అగ్ని ఈ ముగ్గురూ లేనప్పుడు వెలుగు ఎక్కడ నుంచి వస్తుంది అన్నాడు. అప్పుడు యజ్ఞవల్కుడు, మంచి ప్రశ్న వేశావు మహారాజా. ఈ ముగ్గురూ లేని సమయములో వాని స్థానంలో వాక్కు సహకరిస్తుంది. చీకటిలో మనం ధ్వనిని బట్టి ఏ దిక్కు నుంచి ఏమి రానున్నదో గ్రహిస్తాము కదా. శబ్దం సహాయంతో మానవుడు తన కర్మలను చేసుకోగలుగుతాడు అంటాడు. అప్పుడు జనక మహారాజు, ఓ మహానుభావ, మరి ఈ వాక్కు కూడా లేనట్లయితే ఏ వెలుగును మనల్ని నడిపిస్తుంది అని అడిగాడు. అప్పుడు యజ్ఞవల్కుడు, నాయనా, ఓ జనక మహారాజా, ఈ వెలుగులన్నింటికీ ఆవల వైపున ఆత్మజ్యోతి ఉన్నది. అది స్వయం ప్రకాశం. ఈ సర్వ జగత్తు కూడా ఆ తేజస్సు వలననే ప్రకాశిస్తున్నది. సర్వ ప్రాణకోటి మనుగడకు ఆధారం ఈ ఆత్మజ్యోతియే. అదే పరమేశ్వరుడు, అదే శ్రీమన్నారాయణుడు. దివ్యకాంతులతో ప్రకాశించే ఆ మహాజ్యోతియే శ్రీ వెంకటేశ్వరుడు, శ్రీనివాసుడు. ఈ దివ్యజ్ఞాన జ్యోతిని ఎంతో సాధనతో మాత్రమే గ్రహించగలము. సామాన్యులకు ఇది ఎంతమాత్రము సాధ్యము కాదు. ఈ జ్యోతిని దర్శించిన వారికి బ్రహ్మానందము, అనిర్వచనీయమైన అద్భుత అనుభూతులు కలుగుతాయి. అందుకే శ్రీ వెంకటేశ్వరుని దర్శించిన వారి ఆనందానికి హద్దు లేదు. వెంకట తత్వము అద్భుతమయ్యి ప్రకాశిస్తున్నది, అమితానందకరమయ్యి వెలుగుతున్నది. ఏ స్వామిని తలచినదే తడవుగా శరీరమంతా ఆనందంతో ఉప్పొంగుతుందో అతడే శ్రీనివాసుడు. ఈ సృష్టిలోని సర్వ రూపాలు ఆయనవే. త్రిమూర్తులయందు ఉన్నది అతడే, సమస్త మునులయందు ఉన్నది కూడా అతడే. మనం ఏ దేవతను పూజించినా ఆ పూజలు చేరేది ఆ పరబ్రహ్మమూర్తికే. ఒకే కాంతిరేఖ నుండి వెలువడే వెన్నెల వేడి వేరు గుణాలను వెల్లడించినట్టే వెంకటతత్వం అనేక రూపాలతో, అనేక గుణాలతో భాసిస్తున్నది. కాలపురుషుడైన ఆ శ్రీమన్నారాయణుని అడుగుల్లో యుగాలు యుగాంతరాలు ఒదిగి ఉంటాయి. అతడు మన కంటికి కనపడడు, కానీ మన చుట్టూ ఉండే ప్రతి జీవరాశిలోనూ, ప్రతి సంఘటనలోనూ అతని ఉనికి కనిపిస్తుంది. అన్ని విషయాలు తెలిసినవాడు, అందరూ తెలుసుకొనదగినవాడు, కేవలం తన దర్శనం చేతనే సర్వదర్శన సారాన్ని అందించగలిగే పరబ్రహ్మమూర్తి ఆ శ్రీ వెంకటేశ్వరుడు. స్వామి, నీ ఉండ మాకింక భయమేలా, నీకివే మా నమస్కారములు. శ్రీయాహ కాంతాయ కళ్యాణ నిదయేర్దినాం శ్రీ వెంకటానివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం మధుసూదనాయ నమః. సంపూర్ణం.